బైబిల్ చూద్దాం ఒకసారి. 71వ కీర్తన 5, 6 వచనాలు. 6వ వచనం, 7వ వచనం. గర్భవాసినైనది మొదలుకొని ఆ, నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. దావీదు అంటే దావీదు ఒకడే కాదు, వివేకం కలిగిన వారు ఎప్పుడూ కూడా జరిగిన విషయాలను గురించి మర్చిపోరు, కానీ ఎందుకు ఇలా జరిగింది, ఎలా జరిగింది, దీని కారణం ఏంటని వివేచిస్తారు. దావీదు లైఫ్ చాలా డిఫరెంట్ లైఫ్ కాబట్టి దావీదు అసలు ఏంటి, నాలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనే విషయాలు దావీదు చాలా తన జీవితాన్ని ఎవాల్యుయేట్ చేసి ఆయన దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ఎవ్వరికీ రివీల్ చేయని కొన్ని థింగ్స్ ఆయనకి రివీల్ చేశాడు. అసలు ఆయన ఫార్మేషన్, అసలు తల్లి గర్భంలో ఆయన ఫార్మేషన్ ఎట్లా జరిగింది, తల్లి గర్భములోకి రాకముందు ఆయన ఎక్కడ ఫామ్ చేయబడ్డాడు, ఎక్కడ ప్లాన్ చేయబడ్డాడు, ప్లాన్ చేయబడిన వ్యక్తి తల్లి గర్భంలోకి ఎట్లా వచ్చాడు, తల్లి గర్భంలో ఆయనకి జరిగింది ఏంటి, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత తన కళ్ళ ముందు పరిస్థితులు ఎంత ప్లాన్కి రియాలిటీకి ఎంత వ్యత్యాసంగా ఉంది. కానీ అభిషేకం నెత్తి మీదకి వచ్చిన తర్వాత, అభిషేకం తల మీదకి వచ్చిన తర్వాత, నాన్న చేతిలో కర్ర పెట్టిన తర్వాత కాదు, పరమ తండ్రి అభిషేకం తల మీదకి వచ్చిన తర్వాత హీ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక మాట మీతో చెప్తున్నా, దీన్ని క్యాచ్ చేయండి. దేవుని ప్లాన్స్ మీ జీవితంలో ఉండొచ్చు, ఆలోచనలు ఉండొచ్చు, సంకల్పాలు ఉండొచ్చు. దేవుని యొక్క అభిషేకం ఎప్పుడైతే మిమ్మల్ని తాకుద్దో, దేవుని ఆత్మ ఎప్పుడైతే మిమ్మల్ని తాకుద్దో, దేవుడు ప్లాన్ చేసినటువంటి ప్రతి ప్లానింగ్ కూడా కరెక్ట్గా ఉనికిలోకి వస్తాయి. అవి ఉనికిలోనికి వచ్చి ప్రయోజనకరంగా, మీకు ఉపయోగకరంగా, ప్రజలకు ప్రయోజనకరంగా కనబడే విధంగా నువ్వు ఎక్స్పోజ్ అవ్వాలంటే, ఒక కిరోసిన్ ఉంటే, ఒక పెట్రోల్ ఉంటే, ఫైర్ దాని మీద పడినప్పుడు అది ఎట్లా బర్న్ అవుతుందో, అభిషేకం ప్లాన్ మీదకి వచ్చినప్పుడు అది ఇగ్నేట్ అవుతుంది. విషయం అర్థమైందా మీకు? కాబట్టి మీరు చేయాల్సిన పని ఏమిటంటే, వాట్ ఎవర్ మే బీ ద ప్లాన్స్ ఆఫ్ గాడ్, మీ విషయంలో నెరవేర్చబడని దేవుని ఆలోచనలు, భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మీ విషయంలో నా ఆలోచనలు అంతా ఉన్నతంగా ఉండి, కానీ నువ్వు మాత్రం 5 అడుగులు గోడ దాటల. నువ్వు ఎందుకు అంటే, పెట్రోల్ ఉంది కానీ దానికి ఏమి లేదు, ఫైర్ లేదు. ఫైర్ లేదు, దాన్ని నువ్వు వెలిగించాలి. ఆ వెలుగే అభిషేకం, ఆ వెలుగే దేవుని ఆత్మ, ఆ వెలుగే దేవుని శక్తి. దట్ హ్యాస్ టు కమ్. ప్లాన్స్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అవ్వాలంటే, ప్లాన్స్ ఎప్పుడు పర్ఫెక్షన్లోకి రావాలంటే, ప్లాన్స్ ఎప్పుడు కళ్ళ ముందుకు రావాలంటే, ఊహలు రియాలిటీస్ అవ్వాలంటే, పేపర్ మీద ఉన్నవి జీవితంలో కనబడాలంటే, దాన్ని ఉనికిలోనికి తీసుకొని వచ్చే ఆత్మ దేవుని కార్యం మీ జీవితంలో అవసరం. ఈ లోకాన్ని, ఈ లోకం యొక్క డ్రాఫ్ట్ అంతా కూడా దేవుని బుర్రలో ఉంది. దేవుని మ్యాప్ అంతా దేవుని బుర్రలో ఉంది. కానీ దాన్ని ఉనికిలోకి తెచ్చింది ఎవరు? దాని ఉనికిలోకి తెచ్చింది ఎవరు? రూపంలోకి తెచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ. అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. దేవుడు పైనుంచి ఆరిన నేల కనబడును గాక అంటే, ఆరిన నేలను భూమి మీద నుంచి బయటికి తెచ్చింది ఎవరు? విశ్వంలోంచి బయటికి తెచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ. నీ లోన ఉన్న వాటిని బయటికి రప్పించాలంటే దాన్ని ఇనీషియేట్ చేసేవాడు హోలీ స్పిరిట్. దావీదు దాన్ని గ్రహించాడు. తల్లి గర్భంలో నన్ను ఉద్భవింపజేసిన వాడు నువ్వే, నో డౌట్. భూమి యొక్క అగాధ స్థలములలో
నేను విచిత్రముగా నిర్మించబడిన నాడు నా ఎముకలన్నీ నీకు మరుగై ఉండలేదు. నేనేమి మరుగ్గలేను. నేను అగాధ స్థలములో, పాతాళములో, భూ అంతర్భాగంలో, భూగర్భములో నేను విచిత్రంగా నిర్మించబడిన నాడు. మన ఫస్ట్ ఫార్మేషన్, దట్స్ ఎ సోల్స్ ఫ్యాక్టరీ. అది ఆత్మల కర్మాగారం. అక్కడ అసలు నువ్వు తయారైనప్పుడు, నేను డిజైన్ చేసినప్పుడు దేవుడు ఆయనకు ఆ ఇన్సైట్ ఇచ్చాడు. అసలు ఎట్లా తయారయ్యాను నేను, నాలో ఉన్న ఈ యొక్క డిఫరెన్సెస్కి అసలు ఆరిజిన్ ఎక్కడ అని ఆలోచిస్తే గాడ్ గేవ్ హిమ్ దట్ ఇన్సైట్. మోషేకి దేవుడు సృష్టిని ఎట్లా జరిగిపోయిన దాన్ని బ్యాక్ తీసుకెళ్ళి ఎట్లా చూపించాడో, ఇప్పుడు మన వాళ్ళు టైం ట్రావెల్ అంటున్నారు, ఫ్యూచర్కి ట్రావెల్ అంటున్నారు, పాస్ట్కి ట్రావెల్ అంటున్నారు. ఎవడైనా వెళ్ళాడో వెళ్తాడో మనకైతే తెలియదు, కానీ మన మోషే మాత్రం వెళ్ళొచ్చాడు. దేవునికి స్తోత్రం. మన యోహాన్ గారేమో ఫ్యూచర్కి వెళ్తే, మన మోషే గారేమో చెప్పండి పాస్ట్కి వెళ్ళాడు. మోషే వెనక్కి వెళ్ళి చూసి వచ్చాడు. అపోస్తుడైన యోహానేమో భవిష్యత్తుకి వెళ్ళి ప్రకటన గ్రంథాన్ని రాసి వచ్చాడు. మన దేవుడు గతమైన, ప్రస్తుతమైన, భవిష్యత్తు అయినా ఇక్కడి నుండి టార్చ్ లైట్ వేసి చూపించగలిగినాడు. ఆమేన్. సో చూపించగలిగినోడే కాదు, ఫ్యూచర్లో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే ఇక్కడి నుంచే అని కొట్టి దాన్ని ఏం చేయగలిగినాడు చెప్పండి. ఎంటర్ కొడతాడా లేదా టక్కని కొట్టి ఎడిట్ చేంజ్ అని చెప్పి దాన్ని మార్చేసేవాడు. మరి అక్కడే ఉండిపోతున్నాయి అవి. నువ్వు ఇక్కడే ఉండిపోతావు, అవి అక్కడే ఉండిపోతున్నాయి. అక్కడ దాన్ని ఇక్కడికి, నిన్ను అక్కడికి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళేవాడు ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ దేవుడు. నోటితో గట్టిగా చెప్పండి ఒకసారి. టిఫిన్ తిన్నారా? గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. నాట నుండి యెహోవా ఆత్మ అతని మీద నిలుచుచుండెను. గొర్రెలకు సరిపోనోడు దేశానికి సరిపోతాడు అనే కెపాసిటీ మారింది అక్కడే. ఈడు గొర్రెలకు చాలు అని వాళ్ళ నాన్న అనుకుంటే, పరమ తండ్రి ఏం ఆలోచించాడంటే మనోడు దేశానికి కావాలని ఆయన ఆలోచించాడు. మధ్యలో జరిగింది ఏంటి? నెత్తి మీద కొబ్బరి నూనె పడింది. అంతే. ఏం పడింది? నెత్తి మీద తైలం పడింది. దాట్స్ ద డిఫరెన్స్. నాట నుండి కొబ్బరి నూనె అయితే సబ్బుకి వెళ్ళిపోయింది, కానీ అది ఇంపార్ట్ చేసినటువంటి ఇంపార్టేషన్ మాత్రం లైఫ్లోంచి జరిగిపోవాలి. కాబట్టి యూ షుడ్ అండర్స్టాండ్ ద సీక్రెట్స్ ఆఫ్ గాడ్. దేవుని సీక్రెట్స్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మీరు యాక్టివేట్ అవుతారు. తన లైఫ్లో ఒక విషయాన్ని రికగ్నైజ్ చేశాడు. తన లైఫ్లో ఒక విషయాన్ని రికగ్నైజ్ చేశాడు. ఏమిటా విషయం? ఆయన ఏమంటున్నాడంటే, నేనేంటో జనాలకి ఒక వింతగా ఉన్నాను అన్నాడు. ఎలా ఉన్నాను? నేను ఆ మాట చూస్తారా? నేను చేసినట్టు నాయక చూస్తున్నారు మీరు? చెప్పదని చెప్తారు ఏంటి సార్ అన్నట్టు ఉంది. మీరు మీ ముఖం చూస్తున్నాను. నేను అనేకులకు ఎట్లున్నాను? ఒక వింతగా ఉన్నాను. 7వ వచనం, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. కాసేపు ఈ వింత మీద ఆగుదాం. ఆమేన్. మీ ముఖం మీరు చూసుకుని ఎప్పుడైనా మీరు ఏమని అనుకున్నారా? ఏంట్రా బాబు పెట్టున్నాను అని అనుకున్నారా? అమెరికాలో డ్రెస్ చేసుకుంటారు. సగం కలర్ బ్లూ వేస్తాడు, సగం కలర్ ఎరుపు వేస్తాడు. ఈ మీసం ఒకటి తీసేస్తాడు, ఇది మాత్రం ఉంచుతాడు. ఈ సగం షేవ్ చేస్తాడు, ఈ సగం మాత్రం ఉంచి దానికి రంగు వేస్తాడు. ఇది స్లీవ్ ఉంటుంది, ఇది స్లీవ్ ఉండదు. ఈ ప్యాంట్ ఒకటి పైకి ఉంటుంది, ఒకటి కిందకు ఉంటుంది. మళ్ళీ దాని మీద ఇన్షర్ట్ వేసి పెద్ద రాయల్గా బయటకు వస్తాడు. ఆయన చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, వీడు మనిషా వింత కోతి అనిపిస్తుంది. కోతికి బట్టలు వేసినా సరిగ్గా సూట్ అవుద్ది, కానీ వాడిని ఎవ్వడు ఏంట్రా ఇది అని ఎవ్వరు అనరు. మనోళ్ళు అయితే అట్టగాదు. ముందు మనం ఏమి వేసుకున్నామనే తర్వాత సంగతి. మన పక్కనోడు ఏం వేసుకున్నాడు అనే దాని గురించి కామెంట్ చేయకుండా మనం వదలం. అవునా? అందుకే మనోళ్ళు చాలా వరకు జాగ్రత్తగా వేసుకుంటారు. ఇక్కడ అక్కడ అనేవాడు ఎవడు లేడు కాబట్టి ఇష్టానుసారంగా వేసుకుంటున్నారు. బెటరు. ఆ కల్చర్ మాత్రం మెయింటైన్ చేయటం బెటరు.
నువ్వు ఏం వేసుకున్నా కూడా పక్కన వాళ్ళకి ఏంటి ఏంటి అని అవసరమైతే బాధ్యత కలిగి మాట్లాడతారు, అప్పటి వరకు రిలేషన్ లేకపోయినా కూడా. దీన్ని ఏమంటారంటే క్రేజీనెస్. చెప్పండి ఏమిటి? క్రేజీనెస్. వాళ్ళ మాటలు కానీ వాళ్ళ పనులు కానీ ఇట్స్ ఎ క్రేజీ. ఈ క్రేజీనెస్ గురించి కాదు ఈయన ఆలోచించేది. నేనేంటో ఒక డిఫరెంట్ వ్యక్తిగా కనబడుతున్నా. దెర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్ ఇన్ మీ. నా ఆలోచనలో కానీ, నా నిర్ణయాల్లో కానీ, నా పోరాటాల్లో కానీ, నా ప్రార్థనలో కానీ, నా దేవుని కోసం నేను చేసే పనుల్లో కానీ దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ కంపేరింగ్ టు అదర్స్. నా అన్నలతోనే నేను చూసుకుంటే, నా సహోదరులతో నేను చూసుకుంటే నేను చాలా వ్యత్యాసంగా ఉన్నా. ఏంటి డిఫరెన్స్, ఏమిటి మార్పు అని ఆయన జీవితాన్ని గురించి ఒక డిఫరెన్స్ని ఆయనకు అనుకున్నాడు. ఒకసారి మిమ్మల్ని అడిగి నేను లోనికి వెళ్తాను. మీలో మీరు ఏమన్నా ప్రత్యేకతలు ఏమన్నా ఎప్పుడన్నా గమనించారా? పర్లేదు, తిట్టేది కావచ్చు, కొట్టేది కావచ్చు, అసూయపడేది కావచ్చు, మంచి చేసేది కావచ్చు, మేలు చేసేది కావచ్చు. మీలో ఇతరుల కంటే ఒక మంచి డిఫరెన్స్ ఏమైనా గుర్తించారా? చెడ్డాట్లను వదిలేయండి, ఇప్పుడు ఆలోచించదు వాటి గురించి. మంచి డిఫరెన్స్ ఏమైనా మీలో గుర్తించారా? బాయ్ నువ్వు డిఫరెంట్ రా బాయ్ అని ఎవరన్నా నిన్ను అన్నారా? ఏ ఒక్కదాని గురించి అయినా. ప్రతి ఒక్కరిలో దేవుడు ఏదో ఒక ప్రత్యేకతనిచ్చాడు. ఈరోజు ఆ ప్రత్యేకతలు ఈరోజు ఇగ్నేట్ అవ్వాలి, వెలగాలి, రగలాలి, పని చేయాలి. ఆ విషయంలో మీ మైండ్ సెట్ ఈ ఆదివారం తర్వాత మీరు ప్రార్థన చేయాలి. నేను కామన్ వ్యక్తిని కాదు, నేను ఒక డిఫరెంట్ వ్యక్తిని. నా జీవితంలో ఒక డిఫరెంట్ గాడ్ ఉన్నాడు. ఆయన సామాన్యమైన దేవుడు కాదు, ఆయన అసాధారణమైన దేవుడు. కాబట్టి ఆయన నమ్మిన నేను కూడా సాధారణంగా ఉండను, అసాధారణంగానే ఉంటా అనే ధైర్యం ఈ రోజు నుంచి ఈ ప్రసంగం తర్వాత మీ గుండెల్లో వెలగాలి, మీలో వెలగాలి. ధైర్యం లేని వాళ్ళకి ధైర్యం కలగాలి, ఆలోచన లేని వారికి ఆలోచన కలగాలి, దేవుని మీద నమ్మకం లేని వారికి విశ్వాసంలో మీరు ఇంకా మరింత స్థిరపరచబడాలి. హల్లెలూయా. ఇతని జీవితంలో ఒక వింతను చూశాడు. కొందరు ఇతను ఇంటర్వ్యూ చేశారు. గొలియాతును చూస్తే అందరికీ నెంబర్ 1 వచ్చింది కదా, నువ్వేంటి ఆయన చంపేస్తానని చెప్పి నీకు ధైర్యం కలిగింది? అందరూ ఇటు తిరిగితే నువ్వేంటి ఇటు తిరిగావు? అందరూ పారిపోదామని చెప్పి పారిపోతావు, నువ్వేమో రేయ్ ఈరోజు నీ అంతు చూస్తా అని చెప్పి అంటున్నావేంటి? వాడేమో నిన్ను చంపి కాకులకి గద్దలకి నిన్ను ఎగరేస్తానని చెప్పంటే, యెహోవా నిన్ను నా చేతికి అప్పగించాడు, ఈరోజు నీ తలను నరికి ఇజ్రాయేల్లో దేవుడు నన్ను రుజువు చేస్తారంటావేంటి? రాజుకే మాటలు లేకపోతే, సైన్యాధిపతికి మాటలు లేకపోతే నీలో ఈ మార్పు ఎట్లొచ్చింది? ఈస్ దిస్ డిఫరెన్స్ ఆర్ నాట్? చెప్పాలి. సింహం మీదకి వస్తే అందరూ పారిపోతారయ్యా, సింహం మీద పడి సింహాన్ని చీల్చడం ఏంటి? అసలు ఎవరు నేర్పించాడు నీకు? ఎట్లొచ్చింది ఆ తాట అసలు నీకు? ఆయన వెనక్కి తిరిగి అవును మరి సింహం చూస్తే నాకు ముందు భయమే కదా, మరి సింహం మీదకి ఎందుకు వెళ్ళాను అని వెనక్కి ఆలోచించుకుంటే, ఏమో నా గొర్రె మీదకి వచ్చింది, నా గొర్రెను ముట్టుకుంటే నన్ను ముట్టుకున్నట్టు అనిపించింది, గొర్రెపోతే పోయిందిలే నా ప్రాణం మిగిలింది అని ముందు అనుకునేమో, కానీ ఇప్పుడు అటు అనిపించట్లేదు. నా గొర్రెను ముట్టుకున్న దాని అంతు చూడాలి అనే రోషం కలిగింది, మీద పడ్డాను, కొట్టాను, చంపేశాను. అది కాదు, ఎలుగుబంటిని చూసినప్పుడు గీకేస్తుంది, రెక్కేస్తుంది, గోళతో గీసేస్తుంది అని చెప్పి భయపడాలి కదా, మరి దాన్ని ఎట్లా కొట్టావు? నా ఆస్తిని ఏదైనా టచ్ చేస్తే, నా వాళ్ళని ఎవడైనా టచ్ చేస్తే ఊరుకోనయ్యా. అది మీకేమర్థం అవుతుంది ఇక్కడ? గొర్రెల విషయంలోనే ఇంత కేర్ ఉంటే, ఇట్లాంటి వాడిని తీసుకెళ్ళి రాజుని చేస్తే, దేశ ప్రజల విషయంలో కేర్తో చూసుకోడా? చెప్పండి.
గొర్రెల్నే ఇంత కేర్గా చూసుకుంటే ప్రజల్ని ఇంకెంత కేర్గా చూసుకుంటాడు. నీ పనిని బట్టే నెక్స్ట్ ఫ్యూచర్కి నువ్వు క్వాలిఫై అవుతావు. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? అర్థమైన కొద్దిగా సౌండింగ్గా ఉండి, ఏదో హల్లెలూయా అని ఆమేన్ అని కొద్ది సౌండింగ్ ఇస్తే నాకు కూడా కొద్ది ఉత్సాహం వస్తుంది. మీరు అట్లాగే ఉన్నారనుకోండి, మన వాళ్ళకి అసలు ఏ సౌండ్ లేదనిపిస్తుంది నాకు. మీ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు స్పందించే దాన్ని బట్టి గాడ్ విల్ డిసైడ్ ఫర్ ద ఫ్యూచర్. నిన్నెక్కడ పెట్టాలి, ఇక్కడ పర్ఫెక్ట్గా ఉన్న నిన్ను, చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్న నిన్ను ఎంత పెద్ద దాంట్లో పెట్టాలి అని దేవుడు అప్పుడు సెట్ చేస్తాడు. కాబట్టి ఇదేముంది చిన్నదేగా, ఈ స్థలం ఏముంది, ఈ పని ఏముంది, ఇదేముంది అని అనుకోవద్దు. నీ దేవుడు నీకు ఇచ్చిన ఏ బాధ్యతనైనా నీ ధర్మం తప్పకుండా నువ్వేం చెయ్యి, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. దట్ విల్ ప్రమోట్ యూ, దట్ విల్ క్వాలిఫై యూ ఫర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తుకు అది నిన్నేం చేస్తుంది, సిద్ధం చేస్తుంది. గొర్రెల మీద వీడింత నమ్మకంగా ఉంటే దేశం మీద ఎంత నమ్మకంగా ఉంటాడు అని గొర్రెల విషయంలో నమ్మకంగా ఉన్నోడిని తీసుకెళ్ళి దేశ రాజుని చేశాడు. పాపం ఒక ఆయన గాడిదల విషయంలో కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు. ఏ విషయంలో? ఎవరు? గాడిదల విషయంలో కూడా ఒక ఆయన చాలా నమ్మకంగానే ఉన్నాడు. తీసుకెళ్ళి రాజుని చేశాడు. కానీ ఎద్దుల కోసం ఆశపడ్డాడు. ఏం చేశాడు? ఎద్దుల కోసం ఆశపడ్డాడు. ఈయన ఎద్దుల కోసం, లేకపోతే మొద్దుల కోసం, లేకపోతే వీటి కోసం ఆశపడలేదు. కానీ ఆయన ఏ పని ఇచ్చాడో ఆ పనిని పర్ఫెక్ట్గా చివరి వరకు ఆయన నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. మీరు క్వాలిఫై అవ్వాలంటే మీ ముందు ఏదో ఒక చిన్న టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ మీరు పాస్ అయితే పెద్దదానికి మీరు ఏమవుతారు? క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ వి విల్ షిఫ్ట్. ఈయన అంటున్నాడు, నేను ఒక వింతగా ఉన్నాను. ఈయన వింతగా ఉండడానికి కారణం ఏంటంటే ఈయన మీద నివసించే దేవుడు ఒక వింత. ఈయన లోన నివసించే దేవుడు ఒక వింత. బాగా గుర్తుపెట్టుకోండి. నీ లోన ఉన్న దాన్ని బట్టి నువ్వు స్పందిస్తావు. నీ లోన ఉన్న దాన్ని బట్టి మీరు మాట్లాడతారు. ఒకరికి దెయ్యం పట్టింది, ఏం మాట్లాడతారు? దెయ్యం ఏం మాట్లాడద్దో అదే మాట్లాడతారు. నీ అంతరంగాన్ని బట్టి, నీ హృదయం దేంతో నింపబడుతుందో అది నీ నోట్లోంచి బయటికి, నీ జీవితంలోంచి బయటికి వస్తుంది. నువ్వెవరు? యువర్ ఎ డిసీవర్. నువ్వు మోసం చేసే మనిషివి. నీ పనులు చూసుకుంటే అట్లా కనబడతాయి. నువ్వు దయా కనికరం కలిగిన మనిషివి. నీ పనులు చూసుకుంటే అవే కనబడతాయి. మీ పనులు ఒక్కసారి చూసి ఒకసారి డ్రాఫ్ట్ చేస్తే మీరెవరో క్యారెక్టర్ చెప్పేయచ్చు. మీరెవరో చెప్పేయచ్చు. మీ గురించి మీరు ఊరికే ఊహించుకోవాల్సిన అవసరం లేదు. మీరెవరు, ఇంట్లో ఎవరు, వీధిలో ఎవరు, మనుషుల్లో ఎవరు, సమాజంలో ఎవరు, మీరేం చేశారో ఒకసారి దట్స్ యువర్ క్యారెక్టర్. మీ లోన ఉన్నదే బయటికి. ఇతరులో ఈ వింత కార్యాలు ఉండడానికి, వింత శక్తులు ఉండటానికి, వింత ప్రభావం ఉండటానికి, వింత కెపాసిటీస్ ఉండడానికి గల కారణం ఏమిటంటే వింతలు చేసే దేవుడు ఇతనిలో ఉన్నాడు. వింతలు చేసే దేవుడు ఇతనిలో ఉన్నాడు గనుక ఇతడు వింత కార్యాలు చేస్తున్నాడు. చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఎట కనబడుతున్నాడు? ఒక వింతగా ఉన్నాడు. మీరు కూడా మీ ఇంటోళ్ళకి, మీ బంధువులకి, మీ వాళ్ళకి, మీ స్నేహితులకి నేను కూడా ఒక వింతగా కనబడాలనుకుంటున్నాను అని కోరుకుంటున్నారా? నేను కూడా ఒక వింతగా ఉండాలనుకుంటున్నాను. నిన్ను వింతగా ఉంచేది నీలో నివసించే, వింత కార్యాలు చేసే దేవుడు. దావీదులో వింతైనటువంటి నిర్ణయాలు, వింతైనటువంటి పరిపాలన, వింతైనటువంటి జీవితాన్ని తీసుకొని వచ్చినవాడు అతనిలో ఒక ఆయన నివసిస్తున్నాడు. ఆయనకున్న పేరేమిటంటే ఆయన వింత కార్యాలు జరిగించే దేవుడు. ఒకసారి బైబిల్ చూడండి. ఒకసారి
ఆ దేవుడు ఎవరు? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23. సియోను జనులారా, సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును ఆనుగలకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు అగండి. ఏమిటట? మీ మీ కొరకు వింత కార్యములు జరిగించిన. హూ ఈజ్ యువర్ గాడ్? ఈరోజు ఎవరిని ఆరాధించడానికి మీరు వచ్చారు? ఈరోజు ఎవరిని సేవించటానికి మీరు వచ్చారు? చెప్పండి. వింత కార్యాలు చేసే దేవుడిని సేవించడానికి వచ్చారు. నీ దేవుడు కూడా వింత కార్యాలు చేసే దేవుడు. ఈ దేవుడు ఎవరిలో నివసిస్తాడో వారు కూడా వింత కార్యాలు చేస్తారు. నీ నిర్ణయాలు చూసినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోతారు. నీ పనులు చూసినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోతారు. నీ ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలు చూస్తున్నప్పుడు ప్రజలు ఏమిట్రా ఈ మనిషికి, ఈ మనిషేనా లేకపోతే ఏలియనా అనే ఆశ్చర్యం ప్రజలకు నీ విషయంలో కలుగుతుంది. కారణం, వింత కార్యాలు చేసే దేవుడు నీ జీవితంలో ఉన్నాడు. ఈ ప్రభువు ఎవరిలో ఉంటాడో వారి జీవితంలో ఖచ్చితమైనటువంటి డిఫరెన్స్, కంపేరింగ్ టు అదర్స్, ఖచ్చితంగా మీలో కనబడుతుంది. ఎందుకు ఈ దావీదులో డిఫరెన్స్ అంటే, ఆల్ ఆఫ్ ఎ సడన్ మనిషి చేంజ్ అయిపోయాడు. సమూయేలు వచ్చి ఎప్పుడైతే అభిషేకించిన నాట నుండి దేవుని ఆత్మ వచ్చెళ్ళిపోవటం కాదు, నిలుచుచుండెను. దేవుని ఆత్మ అతని మీద ఏం చేసిందట? నిలవాలి. సంసోను మీద వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. వచ్చినప్పుడు దర్దల్లాడిచ్చేసాడు, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా వ్యవహారానికి వెళ్ళిపోయాడు. కానీ ఈయన మీద దేవుని ఆత్మ నిలుచుచుండెను. నిలవాలి, నడవాలి, నీతో రావాలి, నీ జీవితంలో ఉండాలి. అప్పుడే కాన్స్టెంట్ డెవలప్మెంట్, కాన్స్టెంట్ గ్రోత్, ఆగనటువంటి అభివృద్ధి అప్పుడే జరుగుతుంది. లేకపోతే ఎప్పుడో 1950 గురించి చెప్పుకోవడమే నీ పని. ఎప్పుడు? వన్స్ అపాన్ ఏ టైం. మరి ఈ టైము గాన్. ఈ టైం ఏమి లేదు. నువ్వు ఎప్పుడో గతం గురించి మాట్లాడుకోవటమే. చాలామంది ఇదే మాట్లాడుతూ ఉంటారు. నీ దేవుడు అప్పుడైన దేవుడే, ఇప్పుడైన దేవుడే, ఎప్పుడూ దేవుడే. అప్పుడే కాదు, ఇప్పుడు చెప్పాలి. అప్పుడు ఆత్మ నిలుచుంది కాబట్టి జరిగింది. ఇప్పుడు ఆత్మ నిలుచుంటే జరుగుతుంది. అప్పుడు ఆ స్థాయిలో, ఇప్పుడు ఈ స్థాయిలో, ఏ స్థాయిలోనైనా నువ్వు మనుషులకు ఒక ఆశ్చర్యంగానే ఉంటావు. నువ్వు మనుషులకు ఒక వింతగానే ఉంటావు. నీ ప్రార్థన ఒక వింత, నీ నిర్ణయాలు ఒక వింత, నీ పనులు ఒక వింత, నీ జీవితంలో జరిగేటువంటి సహాయాలు ఒక వింత, నీ పిల్లల్లో కలిగేటువంటి మార్పులు ఒక వింత, నీ కుటుంబమే, నీ కుటుంబాలలో నువ్వే ఒక వింత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే ఈ మార్పులు మీ జీవితంలో చూడాలనుకుంటున్నారో, ఈరోజు హ్యావ్ ఎ ప్యాషన్ ఫర్ ద లార్డ్. ఈ దేవుడు నాలోకి రావాలి, ఈ కార్యాలు నాలో ప్రారంభం అవ్వాలి, ఈ జీవితాన్ని నేను కలిగి ఉండాలి అని మీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా ఈ ఆదివారం ఈ ఆశతో దేవుని సన్నిధిలో మీరు నిలవాలి. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్.
గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దావీదు ఎందుకు వింతగా ఉన్నాడా అంటే దావీదులో ఉన్నాయన వింత దేవుడు ఉన్నాడు. దావీదులో ఉన్నవాడు వింతైన కార్యాలు చేసేవాడు కాబట్టి ఈయన ఆయనలో ఉన్నాడు కాబట్టి ఆయన ఒక వింతగా ఉన్నాడు. మరి మీలో ఎవరున్నారు? మీలో ఎవరున్నారు? షూర్గా దేవుడు ఉన్నాడా? వింత కార్యాలు చేసే ప్రభు ఉన్నాడా? మరి ఆశ్చర్యాలను కనబడుతున్నాయా? అడ్రస్ లేవా? కేజీలు బియ్యం అయిపోతున్నాయి కానీ పని జరగట్లేదా? చెప్పండి. అడగాలి ఈరోజు. నాకు ఈ జీవితం నాకు అవసరం లేదు. నిన్ను కలిగిన నేను నువ్వు ఉన్నావని చూపించే జీవితం నాకు కావాలి. చెప్పాలి మీరు. నిన్ను కలిగిన నేను ఇలాంటి వింతైన కార్యాలు చేసే దేవుడు జీవితంలో ఉన్నాడని నేను చెప్పాలి. లోకస్తుడికి నాకు డిఫరెన్స్ ఏంటి? ఆడు ఉద్యోగం చేసుకున్నాడు, సేమ్ ఉద్యోగం చేసుకుంటున్నాను, కానీ వాడికి నాకు డిఫరెన్స్ ఏంటి? ప్రభువా, నాలో నా జీవితంలో ఒక కనబడే మార్పు, నా క్యారెక్టర్లో ఒక మార్పు, నా దేవుని శక్తిని నిరూపించే మరి ఒక మార్పు నా క్యారెక్టర్లో కనపడాలి. అట్ ద సేమ్ టైం నా అభివృద్ధిలో కూడా కనపడాలి. నేను దానికి ఒక సాక్షిగా ఉండాలి. దిస్ ఈజ్ మై ప్రేయర్, దిస్ ఈజ్ మై ప్రేయర్ అని ఈరోజు మీరు ఆశపడి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో నుంచి మీరు విశ్వాసంతో వెళ్ళాలి. మీ కార్యాలు మీ జీవితంలో జరుగుతూ ఉండగా మీరు ఇక్కడికి వచ్చి సాక్ష్యాలు చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నరసరావుపేట ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్ చాలా లాంగ్ బ్యాక్. ఒక మాంసం కోసే ఆయన నన్ను ఇంటికి భోజనానికి పిలిచాడు. ఇంటికి వెళ్ళినప్పుడు నేను సహజంగా మామూలుగా మాట్లాడుతూ ఆమెను అడిగాను, ఏమా ఏం తింటారు మీరు ఎక్కువగా అన్న. చికెన్ అట్లా ఏం తింటారు? చిచి, అసలు చికెన్ తినమయ్య గారు అందాం. అరే చికెన్ చిచి ఏంటి, చికెన్ తింటాం చిచి ఏంటమ్మా అనుకున్నాను నేను. మరి ఏం తింటారన్న? ఉట్టి బీఫేనయ్య గారు అంది. ఓ, చాలా హై స్టాండర్డ్. నేను ఇంత హై స్టాండర్డ్ అనుకోలేదు అసలు నేను. చిచి అయ్య గారు ఉట్టి బీఫ్ తప్ప మేము అస్సలు చికెన్ అస్సలు తినమయ్య గారు అని. ఓ సరే, ఏమిటంటే వీళ్ళు మాంసం కోసేవాళ్ళు అంటే వీళ్ళు. సరే వెళ్ళా. పాపం ఆయన కూర్చొని చెప్పాడు, అయ్యా నా ఇంటికి రమ్మనంగానే పేదోళ్ళని చూసుకోకుండా వచ్చారు, మీరు సరిగ్గా కూర్చోవడానికి కూడా మీకు సరైన కుర్చీ లేదు. ఆ ఇంటిని చూసినప్పుడు పిల్లల్ని, ఆడపిల్లలు ఉన్నారు అక్కడ, ఒక 6 ఆడపిల్లలు 2 మగపిల్లలు, భార్య, ఈయన, వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ చిన్న ఇంట్లో ఉన్నారు. ఆ పరిస్థితులన్నీ చూసినప్పుడు నాకు మనసు చాలా బాధ అనిపించింది. నాకు అందరూ సంతోషంగా ఉండాలి. నా దగ్గర ఉన్నోళ్ళు, నా ఇంటోళ్ళు, నా కుక్కలు, నా పావురాయలతో సహా కడుపు నిండా తినాలి. నేను లేవంగానే చేసే పనులు ఏంటో తెలుసా? ముందు చేపలకు మేత వేయటం, ఆ తర్వాత పావురాయలకు మేత వేయటం, ఆ తర్వాత ఆమె మేత వేస్తే తింటాం. నా మీద డిపెండ్ అయ్యే ఏవి కూడా తక్కువగా ఉండకూడదు. వాళ్ళు నా విశ్వాసులైనా, నా ఇంట్లో ఉండే పెట్స్ అయినా, నా చేతులతో ఏమైతే చేయగలుగుతానో ఖచ్చితంగా వాటిని చేయాలి. నేనైనా సఫర్ అవుతాను కాబట్టి వాళ్ళని సఫర్ కానీ. అది నాకున్నటువంటి ఆ మనసు. దేవునికి స్తోత్రం. ఆ బాధ చూసి వాళ్ళని ఒక ప్రార్థన చేశా, తండ్రి చాలా మనసులో వేదన అనిపిస్తుంది. ఆ చిన్న ఆడపిల్లలు పాపం, వయసుకు వచ్చిన పిల్లలు కొంతమంది, సరైన బట్టలు కూడా వాళ్ళకి లేవు. వీళ్ళ దుస్థితిని, దరిద్రాన్ని నువ్వు అనుభవించావు కదయ్యా, ఎందుకు వీళ్ళలో ఈ దరిద్రం ఉండాలి? లెట్ దేర్ బి ఎ బ్రేక్ త్రూ తండ్రి అని ఒకసారి ప్రార్థన చేసి వచ్చా. మళ్ళీ ఒక 6-7 సంవత్సరాలు, 5-6 సంవత్సరాల తర్వాత, మరి అంత కరెక్ట్గా గుర్తులేదు కానీ 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్ళా. వచ్చాడు మనోడు, మంచి బిర్రుగా వచ్చాడు, ఖద్దరు షర్టు, బ్రాస్లెట్, ఉంగరాలు, చెయ్యిను. వందాలయ్య గారు అన్నాడు. ఓరి అబ్బాయి ఈడోడు చూస్తే పోలి గీలికి మారిపోయింది. నువ్వు పలానా కదా అంట. అవునాయ్య గారు నేనే, ఈరోజు రావాలయ్య గారు, మీరు ఇంటికి రావాలన్నాడు. ఏంటయ్యా రూపం ఇట్ట మారిపోయింది అన్న. నాకు అంటే చాలా కాలం ఎందుకు చూసి మర్చిపోయినా మనిషిని. లేదా గారు మీరు ఇంటికి రావాలన్నాడు. ఇంటికి వెళ్తే డాబా, సోఫా, ఏదో కూలర్ పెట్టాడు. పిల్లలేరన్నా, 6 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసిన అయ్య గారు, ఇగో ఈడికి కూడా పెళ్ళి, ఇంకా ఒకడు ఉన్నాడు అని చెప్పాడు. మన చికెన్ కూడా ఉంది అక్కడే. ఆమెను చూసా,
ఆమెకి మొత్తం అంది మెళ్ళ గిళ్ళ అన్నీ మంచి హడావుడిగా ఉన్నాయి. అప్పుడు అడిగా, ఏమయ్యా ఏమిటి మార్పేంటి అన్న. అప్పుడు మోకాళ్ళే చెప్పాడు, ఆ రోజు మీరు ఏడ్చి ప్రార్థన చేశారు గుర్తుందా? ఫస్ట్ టైం మా పాస్టర్ గారు కూడా మా కోసం అట్లా ఏడవలేదు. మీరు కన్నీళ్లతో కర్చీఫ్ మీరు తుడుచుకుంటుంటే నేను కళ్ళు మూసుకోలేదు అయ్యారు, నేను చూస్తానే ఉన్నా, నేను నమ్మా ఖచ్చితంగా మార్పు జరుగుద్దని. మీరు ఈ ప్రార్థన చేసిన తర్వాత నేను ఏం చేయాలని ఒకరోజు ఆలోచిస్తుంటే లాటరీ టికెట్ కొనరా అనిపించిందంట. ఈ ప్రార్థన బేస్ చేసుకుని వెళ్ళిపోయి ప్రార్థన చేసి లాటరీ టికెట్ కొన్నా. 2 కోట్లు లాటరీ తగిలింది అయ్యారు అన్నాడు. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఒక్క రాత్రిలో చరిత్ర మారిపోయింది. నాకే ఆశ్చర్యం వేసింది. ఈరోజు నేను మా ఊర్లోనే ఒక ఆశ్చర్యం సార్, మరి మాంసం కోసేది మానేశాను సార్. ఇప్పుడు ఎక్స్పోర్ట్ అంటే ఇప్పుడు ఈయన కొయ్యటం మానేసి ఏం చేస్తున్నారంట, ఎక్స్పోర్ట్. దాని మీద కూడా మంచి లాభం వస్తుంది సార్. దాన్ని బేస్ చేసుకున్నాను. ఈరోజు చాలా బాగున్నాను. నువ్వు నీ ఊరికే ఆయన అన్నాడు, నా ఊరికే నేను ఒక ఆశ్చర్యం సార్. ఎవ్వరికి తెలియదు. లాటరీ వచ్చిందని కొందరికి తెలుసు, కానీ అందరికీ నేను చెప్పలా. కానీ ఈ మార్పు ఎట్లా వచ్చిందో చాలామందికి తెలియదు. ఏదో నిధి దొరికింది అంటాడు ఒకడు, లేకపోతే ఇంకేదో పొలంలో ఏదో దొరికిందంట అంటాడు ఒకడు. రకరకాలు చెప్పుకుంటున్నారయ్యా, కానీ జరిగిన వాస్తవం ఇది. దీనంతటికీ మీ కన్నీళ్ళ ప్రార్థన అన్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళందరినీ చూసి, ఆ పిల్లల్ని చూసి, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోవడం చూసి, ఆ ఫోటోలు చూశాను, మంచి బట్టలు వేసుకుని ఉన్నారు వాళ్ళు. నాకు చాలా ఆనందం అనిపించింది. ప్రైజ్ గాడ్. చెప్పండి ఒకసారి, ఇదే దేవుడు మనకున్నాడా? చెప్పాలి, ఇదే దేవుడు మనకున్నాడా? ఎవరైనా ఆయన లక్షణమే వింత కార్యాలు చేయటం. నువ్వు నేను మామూలు కార్యాలు చేయటం మన పని, ఆయనకు ఆశ్చర్య కార్యాలు చేయటం ఆయనకు మామూలు పని. కాబట్టి ఆయన ఎవరో, ఆయన ఏం చేస్తాడో, ఏం చేశాడో ఒక్కసారి దాన్ని చూద్దాం. ఈరోజు ఆశపడి ఆ దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. ఆ రోజున దావీదు ఒక ఆశ్చర్యంగా ఉన్నాడు. ఈ బెంగళూరులో మీరు ఒక ఆశ్చర్యంగా ఉండాలి. మన చర్చ్ ఒక ఆశ్చర్యంగా ఉండాలి. మన జీవితం ఒక ఆశ్చర్యంగా ఉండాలి. హల్లెలూయా. చూద్దాం ఒకసారి ఏం చేస్తాడు, ఏం ఆశ్చర్య కార్యాలు చేస్తాడు ఈ దేవుడు. ఏం ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఇందాక యోవేలు గ్రంథం చదువుతున్నాం కదా, చదవండి ఇప్పుడు ఒకసారి 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను. జాగ్రత్త వినండి. మొట్టమొదట వింత కార్యాలు చేసేటప్పుడు ఫౌండేషనల్ వర్క్ ఏంటో తెలుసా? నేను పంపిన మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అని నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తా. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునందరు. అప్పుడు నీ దేవుడు వింత కార్యాలు ఎలా చేస్తాడంటే, ఆయన చేసే వింత కార్యాలలో మొదటి వింత, గొంగళ పురుగులు చంపేస్తాడంట. ఏంటి? ఏమి సార్ ఇది, ఏమి ఇంత కార్యం? ఒకసారి ఏం కొడితే, ఒక్కసారి గ్యాస్ కొట్టామంటే దెబ్బకి సచ్చూరుకుంటే గొంగళ పురుగు. అది పెద్ద వింత కార్యమా? ఆ వింత కార్యం కాదు. నీ జీవితానికి పట్టిన గొంగళ పురుగులు, మీ మొలక చెట్టుకు పట్టినవి కాదు. మీ మొలక చెట్టును పట్టినట్లని ఒకసారి కాగితం వెలిగించి పెట్టారనుకోండి, పటపట రాలిపోతాయి. అది పెద్ద విశేషం కాదు. జీవితానికి పట్టిన గొంగళ పురుగులు, మీ సారాన్ని పీల్చేసే గొంగళ పురుగులు, మీ జీవితాన్ని పీల్చేసే గొంగళ పురుగులు, మీ డబ్బుని పీల్చేసే గొంగళ పురుగులు, మీలో ఉన్న సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని హరింపచేసే గొంగళ పురుగులు కొన్ని ఉన్నాయి. ఈ నల్లగా ఉండవు, బట్టలు వేసుకుని ఉంటాయి, తెల్లగా ఉంటాయి, మీ ఇంట్లోనే ఉంటాయి, మీ ఇంటికి వస్తాయి, మీతోనే నడుస్తాయి, మీతో మాట్లాడతాయి. ఈ గొంగళ పురుగులు. నేను అర్థమైన గొంగళ పురుగులు మీకు, ఈ గొంగళ పురుగులు కట్ చేసేస్తాడు.
మీరు వెంటనే గుర్తు రేయ్ కట్టు నీకు అని చెప్పండి అడిగి. మిమ్మల్ని బాధ పెట్టే మనుషులు, మిమ్మల్ని హింసించే మనుషులు, మీ రక్తాన్ని తాగేసే మనుషులు, మీ డబ్బుని హరించే మనుషులు, మీకు కీడు చేసే మనుషులు మీకు దూరం అయిపోతారు. చెట్టుకి గొంగళ పురుగులు తీసేస్తే చెట్టు ఎట్లా పచ్చగా దాని యొక్క సారంతో అది అభివృద్ధి చెందుతుందో, నీకున్న దరిద్రాల మనుషుల్ని, నీ ఆత్మీయతను తగ్గించే వాళ్ళని, నీ జీవితంలో నష్టం చేసే వాళ్ళని, నీ కష్టాలకు కారణమైన వాళ్ళని, నీ అవమానాలకు కారణమైన వాళ్ళని, నీ జీవితంలో నీ బాధకు కారణమైన వాళ్ళని, నీ సమస్యలకు కారణమైన వాడిని, నీ జీవితంలో పడకూడని పాట్లు సమస్యలు పడ్డానికి కారణమైన ప్రతి ఒక్కదాన్ని దేవుడు ముందు హీ విల్ ఫైన్ ట్యూన్ ఇట్, హీ విల్ కట్ ఇట్ ఆఫ్, హీ విల్ కట్ ఇట్ ఆఫ్. ఇఫ్ హీ కట్స్ ఇట్, దాన్ని ఈ చీడ పురుగుల్ని, ఈ పసర పురుగుల్ని, ఈ గొంగళ పురుగుల్ని కట్ చేసేస్తే చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి చిగురు, ప్రతి పువ్వు, ప్రతి కాయ ఫలభరితంగా చెట్టు నవనవలాడుతూ చక్కగా కనబడుద్ది. ఆకులు తినేసిన చెట్టు, ఆకులు వాడిపోయిన చెట్టు, మోడు బారిపోయిన చెట్టు ఎట్టుంటుందో నువ్వట్లా కనబడకూడదు. దేవుని వింత కార్యాల్లో మొదటి కార్యం ఏమిటంటే ఆయన చెప్పేది, మిమ్మల్ని తినేస్తున్న వాటిని ముందు నేను కట్ చేస్తా. గొంగళ పురుగులు పట్టుకునే ఉంటాయి, మిడతలు నువ్వు కొడదామనేసరికి పారిపోతాయి, నువ్వు కొడదామనేసరికి వెళ్ళిపోయి జంప్ చేసి అవతలకి వెళ్ళిపోతాయి. నీ దగ్గర నుంచి ఎగిరినా దాన్ని నేను పట్టుకుంటా. నీకు దొరక్కపోయినా నేను వాడిని, వాడి ఆలోచనని, వాడి కుయుక్తిని నేను పట్టుకొని ఆడి కాళ్ళు కట్టేసేస్తా. మళ్ళీ జీవితంలో నీ దగ్గర కాడు రాలేడు. పసర పురుగులు, చీడ పురుగులు కనబడకుండా నీ జీవితాన్ని నాశనం చేసే, ఆరోగ్యాన్ని నాశనం చేసే, మీ బంధాల్ని నాశనం చేసే, మీ అభివృద్ధిని నాశనం చేసే, మీ ఆత్మీయతను నాశనం చేసే వీటన్నిటిని నేను మందు కొట్టి ఏం చేస్తాను? తుడిచేస్తా. మందు కొట్టి తుడిచేస్తా. కొందరిని జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి, కొందరిని జీవితంలోంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతేనే నీకు సంతోషం. కొన్ని నీ జీవితంలో ఆగిపోవాలి, ఆగిపోతేనే నీకు సంతోషం. కొన్ని స్థలాల నుంచి నువ్వు ఖాళీ చేయాలి, ఖాళీ చేస్తేనే నీకు ఆశీర్వాదం. గోషేన్ దేశంలో ఉన్నారంట ఇజ్రాయేలీలు. ఏ దేశం? పచ్చని మేత కలిగిన, నీళ్లు కలిగిన ప్రాంతంలో ఉన్నారంట. ఉండటానికి నీళ్లు కలిగిన ప్రాంతమే గోషేనే మంచిదే. ఫరో అప్పుడు యోసేఫు చూసి మంచి ప్లేస్ వాళ్ళకి ఇచ్చాడు. కానీ ఆ ప్లేస్లో ఇప్పుడు ఏమై ఉన్నారు? వాళ్ళు బానిసలు. ఆ ప్లేస్లో ఏమై ఉన్నారు ఇప్పుడు వాళ్ళు? ప్లేస్ మంచిదే కానీ ఉన్న పరిస్థితి మంచిది. గెటప్. నీ కోసం నిర్ణయించిన కానానుకున్నాడు, నువ్వు వదలాలి స్థలాన్ని. నువ్వు స్థలాన్ని ఏం చేయాలి? నా గోషి అనుకుంటే కాదు, నువ్వు దాన్ని వదలాలి. నువ్వు అక్కడి నుంచి వదిలి ఎక్కడికి రావాలి? దేవుడు నీకు ఇచ్చేటువంటి గడ్డి కోసం, నీళ్ళ కోసం చూడబాకు. పాలు కోసం, తేనె కోసం నీ ఎదురు నిలబడే దేశం నీకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమందిని దేవుడు కట్ చేస్తాడు. ఆయన కొంతమందిని కట్ చేస్తాడు, ప్రోన్ చేస్తాడు. ఆయన కొన్ని సిజర్స్ వేస్తాడు. ఎందుకో తెలుసా? కొంతమందికి తెలియకుండానే నీ జీవితంలోంచి వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు ఎంత ఇష్టపడినా నీ జీవితంలోంచి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోవాలి. వాళ్ళు వెళ్ళిపోతేనే నీ చీడ పోయినట్టు, నీ దురద ఆగినట్టు. నీకు జాలిం లోషన్లు అవసరం లేదు, ఏ ఐడిన్లు, ఏ డెటాల్లో అవసరం లేదు. నీకు ఫ్రెష్గా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎవరైనా కొన్ని విషయాలు మీ జీవితంలో నుంచి, మనుషులు కావచ్చు, స్థలాలు కావచ్చు, కొన్ని అవకాశాలు కావచ్చు, కొన్ని ఉద్యోగాలు కావచ్చు, కొన్ని రిలేషన్స్ కావచ్చు, పోయినప్పుడు బాధపడద్దు.
నీ దేవుడు ఏదో వింత కార్యం చేయబోతున్నాడు. వింత కార్యాలలో భాగమే ఇది. హల్లెలూయా. సో ఫస్ట్ వింత కార్యం, నిన్ను తినేసే వాటిని తీసేస్తాడు, దాని ద్వారా నువ్వు నిలబడతావు. ఆమేన్. నెక్స్ట్ రెండో పని, జాగ్రత్త చూడండి ఒకసారి ఎక్సడస్ 3వ అధ్యాయం 2వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 2 నుంచి చదువుదాం. 2:3. ఒక పొద నడిమిని ఒక పొద నడిమికి ఏం చేస్తుందంట? అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. చాలు. ఒక చెట్టు కాలుతుంది, మంటైతే మండుతుంది, కానీ చెట్టు మాత్రం పచ్చగానే ఉంది, నిలబడే ఉంది, ఏమీ రాలిపోలేదు, ఏమీ కాలిపోలేదు, అట్లాగే కనబడుతుంది. దాన్ని ఏవో మండుతూ ఉంటేలే, వేసవికాలం చాలా అంటుకుంటూ ఉంటేలే అని చెప్పి అనుకున్నాడు. కానీ దాన్ని కొద్దిసేపటి తర్వాత చూసినా కూడా అట్లాగే, ఏమిటి వింత అని చెప్పి వింతను చూడటానికి వెళ్ళాడంట. అక్కడికి ఏం చూడటానికి వెళ్ళాడు? వింతను చూడటానికి వెళ్ళాడు. వింతను చూడటానికి వెళ్ళిన వాడితో దేవుడు ఏం చేశాడు? నీకు వింతలు చూడటం అంటే చాలా ఇష్టం, నాకు నువ్వు వింతలు చేయటం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇప్పుడు ఏం చేయ, నువ్వు వింతలు చేసేవాడుగా మారాయా అని చెప్పి దేవుడు ఆయన్ని వింతలు చేసేవాడుగా దీవించాడు. మీకు ఇష్టం ఉంటే ఈరోజు నేను చెప్పిన వాక్యం మీకు ఇష్టం ఉంటే, మీకు ఇష్టమైతే, ఆయన చూడటానికి వచ్చినట్టుగా ఈరోజు వాక్యాన్ని మీరు శ్రద్ధతో వింటూ ఉంటే, మోషే దేవుడు మీ దేవుడు కాదా? చెప్పండి ఒకసారి. కనీసం ఆయన కర్ర ఇచ్చాడు, మీకు పెన్సిల్ అన్న కూడా చెప్పండి. ఆయన కర్రతో చేయలేని మీరు పెన్సిల్తో చేయొచ్చు, మీ పెన్తో చేయొచ్చు, ఆమేన్. మీ మాటతో చేయొచ్చు, మీ చేతి స్పర్శతో చేయొచ్చు. దేవుడు దేన్నైనా వాడగలిగిన సమర్థుడు. దేన్నైనా. నీ చేతిలో ఏముంది? కర్ర, కింద పామైపోయింది, దీన్ని తీసుకో, పట్టుకో. అమ్మో, పట్టుకున్నాడు. దాని అర్థం మళ్ళీ అది ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి చెప్పినట్టున్నాను మీకు. కర్ర అంటే ఏంటి, పాము అంటే ఏంటి, పట్టుకోవటం అంటే ఏంటి, ఇదంతా ఏంటి, పెట్టుకోవటం అంటే ఏంటి. ఆయన అన్నాడు, ఈ కర్ర తీసుకొని వెళ్ళి వింతలు చెయ్యి. నువ్వు వింతని ప్రభువు దగ్గర ఈ కార్యాన్ని మనస్ఫూర్తిగా నువ్వు ఇష్టపడితే, మోషేని వింతలు చేయటానికి ఎన్నుకున్న దేవుడు నీ ద్వారా కూడా కార్యాలు చేస్తాడు. నీ ప్రార్థన ద్వారా, నీ భక్తి జీవితం ద్వారా, నీ చేతి స్పర్శ ద్వారా, నీ నోటి ప్రవచనం ద్వారా దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా జీవితంలో ఒకసారి నా చిన్నప్పుడు, మోస్ట్లీ 7-8 ఇయర్స్, మా మామయ్య ఒక మాంత్రికుడిని తీసుకొచ్చాడు. ఆయన ఏదో ఇల్లు వాస్తు చూపించడానికి తీసుకొచ్చాడు. ఆడు నన్ను చూశాడు. నన్ను చూసి నా ఇంకా దీర్ఘంగా చూస్తున్నాడు. ఏంటి ఇటు చూస్తున్నాడు వీడు? నాకు బాగా చిన్న పిల్లవాడు నేను. నాకు ఇట్లాంటి అంటే నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్. మరి ఏమో ఈ పరిచర్య అంత ఉంది కదా, అందుకని ఈ లక్షణాలు లోనుండి ఉంటాయి. ఆ మాంత్రికుని వచ్చాడు, ఆయన కింద నుంచి పైకి ఈడు కట్టు బొట్టు, వాడి మెళ్ళలో పూసల దండ, ఈడు గోస, ఇదంతా చూస్తూ ఉన్నా. అంతా చూస్తాం మొత్తం. ఆయన కింద నుంచి పైకి మొత్తం స్కాన్ చేశాడు. వెనకే తిరుగుతున్నా. ఆడు నా ఇంకా సీరియస్గా చూసి, ఆడు దాని గురించి చెప్పకుండా నాతో చెప్తున్నాడు, ఈయనతో ఏ పనులు చేయించబాకండి అన్నాడు. వీడితో ఏ పనులు చేయించొద్దు, వీడితో ఏమైనా చేశారంటే మాత్రం పోతారు, జాగ్రత్త అన్నాడు. ఆ మాట నాకు గుండెల్లో పడిపోయింది. నేను ఆ రాత్రంతా నిద్రపోలా, చాలా ఏడ్చా. మా మామయ్య దాన్ని మర్చిపోయాడు. అది ఆయన ఇల్లు కోసం చూపించుకుంటాకు వచ్చాడు, నా గురించి చెప్తే ఆయన పెద్ద పనే ఉంది. కానీ నేను మాత్రం నా గుండెల్లో ఉంది అది. నేను ఆ రాత్రి ప్రార్థన చేశాను, ప్రార్థన చేయలేదు నాకు తెలియదు. కానీ
నా జీవితంలో మాత్రం అది గుర్తుండి ఒక ప్రార్థన చేసే తర్వాత నా చేతులతో నేను ఏది ప్రారంభించినా అది ఎట్టి పరిస్థితుల్లో నిలవకూడదు. నేను పునాది రాయి నేనే వేయాలి, తర్వాత రిబ్బను కూడా నేనే కట్ చేయాలి. నా చేతులను ఆశీర్వాదకరంగా ఉంచు ప్రభువా. నా చేతులు దేని మీద పడినా అవి దీవెనకరంగానే ఉండాలి అని ప్రార్థన చేశా. నా చేతుల ఆశీర్వాదాన్ని నా కళ్ళతో ఇప్పటికీ నేను చూస్తున్నా. మీ జీవితంలో కూడా మీరు చూస్తున్నారు. ఎన్ని ఇళ్ళు పునాదులు వేశానో, ఎన్ని చర్చిలు పునాదులు వేశానో, ఎన్ని ఇళ్ళు రిబ్బన్ కట్ చేశానో మీకు తెలుసు. ఆడు ఎందుకు అన్నాడయ్యా అంటే ఆడికి భయం. ఆడికి అంటే సాతాను ఎప్పుడు మాట్లాడిన రివర్స్ గుర్తుపెట్టుకోండి. సాతాను ఎప్పుడు మాట్లాడిన రివర్స్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ దేవుడు మీ జీవితంలో వింత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఆయన వింత చూడ్డానికి వెళ్ళాడు, వింతలు చేసేవానిగా మార్చాడు. ఆయన వింతలు ఇంతవరకు ప్రపంచంలో ఎవడు చేయలేదు. సముద్రాన్ని చీల్చినవాడు ఎవడు లేడు. మన్నాను రప్పించిన వాడెవడు లేడు. 10 తెగులతో దేశాన్ని కత్తితో కాకుండా నోటితో భయపడిన వాడు ఎవడు లేడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ఆశపడండి, దేవా నా జీవితం కూడా ఈ విధంగా మారాలి అని మీరు ప్రార్థన చేయండి. ఆయన చేసే వింత కార్యాల్లో రెండో విషయాన్ని ఒకసారి జాగ్రత్త చూడండి. ఒకసారి ఎక్సోడస్ 12, నిర్గమాకాండం 12వ అధ్యాయం 35-36. ఆయన చేసే కార్యాలలో ఆశ్చర్యకరమైన కార్యాలు. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎదుట ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను ఏం చేశారు? దోచుకొనిరి. అనండి ఒకసారి. 450 సంవత్సరాలు అంటే దాదాపుగా 9 తరాలు. దాదాపుగా 9 తరాలను ఐగుప్తీయులు వాళ్ళ శ్రమను, వాళ్ళ ఆయుష్ను, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ జీవితాన్ని దోచుకున్నారు వాళ్ళు. One fine day God said, ఓ ఇజ్రాయెల్, మీరు ఎదుట ఉన్నటువంటి మీ ఇళ్ళకి వెళ్ళి, దేశంలోనికి వెళ్ళి, మీకు ఏది కావాలో మీరు అడగండి, వాటన్నిటిని వాళ్ళు మీకు ఇస్తారు. ఏమడిగారు వీళ్ళు? ప్లాస్టిక్ బకెట్లు, చిరిగిపోయిన బట్టలు కాదు. ఏమడిగారంట? వెండి నగలు, బంగారు నగలు, వెలగలిగిన వస్త్రాలు మాత్రమే. మన సిస్టర్ ఓన్లీ అన్నట్టు, అస్సలు చికెన్ తినమన్నట్టు, కాస్ట్లీవి కానివేవి వాళ్ళు అడగల. ఏం చేశారంటే వీళ్ళు విలువైనవి మాత్రమే. దేవునికి స్తోత్రం. వాళ్ళన్నీ గుర్తుపెట్టుకుని, మేడం ఏమేమి వేసుకెళ్తుంది, ఆ పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఏం వేసుకెళ్ళింది, మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఏం వేసుకెళ్తుంది, మెడలో ఏం వేసుకుంది, చేతులకి ఏం వేసుకుంది, పైన ఏం కట్టుకుంది, చేతులకి ఏం వేసుకుంది, లోనేం పెట్టి, మొత్తం అన్నీ వీళ్ళు పాపం చూస్తా భలే ఉంది కదా నెక్లెస్ ఇది అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరోజు అవకాశం దొరికింది, టక్కని గుర్తొచ్చి, ఆడవాళ్ళకి బాగా గుర్తొస్తాయి. ఏంటి ఈ మధ్య వేసుకోవట్లేదు మీరు? ఏది ఇవి అమ్మేసింది ఎప్పుడో, అది దాన్ని మార్చి అది కూడా అడుగుతారు మీరు. అది ఎప్పుడు అమ్మేసాను సిస్టర్, మీకు బాగా గుర్తుందా? గుర్తుంది, బాగా గుర్తుంది నాకు. అన్నీ బాగా గుర్తున్నాయి వీళ్ళకి. ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా, ఉంగరంతో కూడా మిస్ అవ్వకుండా, చిన్న జోడుతో కూడా మిస్ అవ్వకుండా, మొత్తం ఇంట్లో ఉన్న బంగారం అంతా ఏం చేశారంట? దోచుకో. నిన్న రాత్రి చూస్తే దరిద్రులు, ఈ రాత్రి చూస్తే ఐశ్వర్యవంతులు. హల్లెలూయా. అన్ని ఆభరణాలు వేసుకుంటే అలా ఆయనే నమ్మలేకపోతున్నాడు. ఏంటిది? ఎవరిది? నిన్న చూస్తే చీర చుట్టుకొని ఉండేది, ఈ రోజు చూస్తే ఏంటి పంజాబీ డ్రెస్ వేసేసింది. నాయన ఎక్కడ, ఏమిటి పరిస్థితి? ఎస్ చెప్పండి. మా రూపం మారుద్ది, మా స్థితి మారుతుంది, మా పరిస్థితి మారుతుంది, మా గతి మారుతుంది. నా దేవుడు మారుస్తాడు. మార్చటం ఆయన ఇష్టం, మార్చటం ఆయన చిత్తం.
నువ్వు బెగ్గర్లాగా ఉండటం కాదు, నువ్వు ఇచ్చేవాడుగా ఉండాలి. పుచ్చుకునేవాడుగా కాదు, ఇచ్చేవాడుగా ఉండాలి. అప్పు చెయ్యవు, నువ్వు అప్పు ఇస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నీ దేవుని మనసు. వింత కార్యాలు చేసే దేవుడు ఒక్క రాత్రిలో ఒక బీదల్ని ఐశ్వర్యవంతుల్ని చేశాడు, దరిద్రుల్ని ఐశ్వర్యవంతుల్ని చేసి ఒక్క రాత్రిలో చరిత్రను ఏం చేశాడు ఆయన. ఇది ఆయన వింత కార్యం. పైసలో ఏమన్నా జరగచ్చు ఒక రాత్రిలో. ఎక్స్పెక్ట్ చేయండి. స్టాన్లీ గారు ఇంకొక 5 సంవత్సరాలు పెంచవచ్చు. ఆయన అంటలా. దేవునికి స్తోత్రం. దేవుడు కార్యం చేయొచ్చు, ఆయన ఏమైనా చేయొచ్చు, చెయ్యగలిగిన సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. అండ్ నెంబర్ 3 మూడవది యోబు 42వ అధ్యాయం 10వ వచనం. యోబు 42వ అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవుడి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. యోబంత దరిద్రుడు ఎవ్వడూ లేడు, యోబులాగా అసలు ఉండకూడదని ఒక సామెత కూడా వచ్చేసింది. ఎంత స్థితిలో ఉన్నాడు, ఎంత దరిద్ర స్థితికి వచ్చేసాడు. కనీసం యోబు ముఖం చూసేవాడు కానీ ఉదయాన్నే లేస్తే యోబు కనపడ్డాడంటే అందరూ కూడా అశుద్ధంగా, అపవిత్రంగా, అదేదో అపశకునంగా భావించేవాళ్ళు. కొడుకులను పోగొట్టుకున్నాడు, కూతుర్లు పోగొట్టుకున్నాడు, ఆస్తుల్ని పోగొట్టుకున్నాడు, అంతస్తులు పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, అన్నిటిని పోగొట్టు ఏవేవి ఉన్నాయో మొత్తం పోగొట్టుకున్నాడు. భార్య తప్ప. భార్య మాత్రం పోలా. ఏం కంగారు పడద్దు, భార్య మాత్రం ఫుల్ స్టాండర్డ్. సాతానుగాడు ఎవరినైనా శోధించగలిగి తీసేశాడు కానీ భార్యను కదపలేకపోయాడు. ఇక ఎంత పవర్ఫుల్లో చూడండి. నాకు అదే అనిపిస్తుంది, ఇది ఏంటి అందరి మీద పడ్డాడు కానీ ఈమె మీద ఎందుకు పడలేదంటే, మిమ్మల్ని గెలవటం ఎవ్వడి వల్ల కాదు. మీకున్న శక్తి యుక్తులు ఆడికి కూడా లేవు. దేవునికి స్తోత్రం. నమస్కారం. అందరూ పోయారు, ఈ ఒక్కతే మిగిలింది. నేను అదే అనుకోవడం, ఎందుకు అసలు ఈ ఒక్కతే మిగిలింది. ఈమె ఎంత పవర్ఫుల్ కాకపోతే, లేదంటే సాతానికి ఎంత ఫ్రెండ్ కాకపోతే. ఫ్రెండ్స్ పోరాడుకోరు కదా. చెప్పండి, ఫ్రెండ్స్ పోరాడుకుంటారా? పోరాడుకోరు కదా. మిగిలిన వాళ్ళందరూ తీసాడు, ఏమైనా మాత్రం తీలే. మళ్ళీ ఆమెతోనే కన్నాడు. ఎంతమందిని? యోబుకు పుట్టిన పిల్లలంట మరలా ముందు ఎంతమందిని కందో, మళ్ళీ తర్వాత 8 మందిని కష్టపడి ఆమె కనాల్సి వచ్చింది. యోబు పిల్లలు లాంటి పిల్లలు దేశంలోనే ఎవడు? 3 ఆడపిల్లలు, మగపిల్లలు. దేవునికి స్తోత్రం. ఏమేమి పోగొట్టుకున్నాడో, అందరి విమర్శలకు, ఈసడింపులకు దేనికి గురయ్యాడో దేవుడు వాటన్నిటి రెండింతలుగా ఇచ్చి యోబు జీవితాన్ని ప్రపంచం ముందు నిలబెట్టాడు, నిరూపించాడు. దేవుడు కార్యాలు చేస్తే ఇట్లా ఉంటాయా అని దేవుడు నిరూపించాడు. ఇదే వింత కార్యం. నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని, నీ చీడ పురుగులు, గొంగళి పురుగులు, సాతానుగాడు, నీ స్నేహితులు, నీ మోసం చేసేవాళ్ళు, నిన్ను దగా చేసేవాళ్ళు, ఎవడు తినేసిందైనా దేవుడు మళ్ళా తిరిగి తీసుకొచ్చి నీకు ఇస్తాడు. ఎవరు నిన్ను విమర్శించారో, ఎవరు నిన్ను చూసి అసహించుకున్నారో, ఎవరు నిన్ను చూసి ఏడ్చారో వాళ్ళ ముందే నిన్ను ఒక గుర్తుండిపోయే ఫిగర్గా దేవుడు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆ యోబుని ఆ రోజే కాదు, ఈ రోజు కూడా యోబు ఒక గొప్ప మాదిరే. బెంగళూరులో కూడా ఇన్ని వేల సంవత్సరాలకు కూడా యోబుని అట్లా దేవుడు ఉంచేశాడు అని అంటే ఎవ్వరు ఈ స్థితిలో ఉంటారో తెలుసా? పీపుల్ హూ టేక్ ఛాలెంజ్ కలిగిన వారు, రిస్క్ టేకర్స్ అంటారు వీళ్ళని. ఈ రిస్క్ టేకర్స్ మాత్రమే
గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. దానియేలు ఒక రిస్క్ టేకర్. సింహాల బోన్లో వేస్తారయ్యా, ఆ తలుపు మూసుకుని ప్రార్థన చేయి అని అంటే తలుపు మొత్తం తెరిచి ప్రార్థన చేశాడు. తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తే చావటానికైనా రెడీ అయ్యాడు, కానీ పద్ధతిని మాత్రం విసవల, ప్రార్థన మాత్రం ఆపల, స్టైల్ మాత్రం ఆపల. చెప్పండి, సింహాలు నోరు మూసుకున్నాయా? సింహాలు నోరు మూసుకున్నాయా? శత్రువు నోరు మూసుకున్నాడా? ఇద్దరు మూసుకున్నారు. ప్రైజ్ లార్డ్. దాని ద్వారా ఆయన వింత కార్యాన్ని ఆయన రుజువు చేశాడు. హల్లెలూయా. వీళ్ళెప్పుడు డిఫరెంట్గానే ఉంటారు. వీళ్ళు ఏమంటారు? రిస్క్ టేకర్స్ అంటారు. కష్టపడడానికి, రిస్క్ చేయటానికి, వాళ్ళు నమ్మిన సత్యం కోసం నిలబడ్డానికి గోడ మీద పిల్లుల్లాగా ఉండరు వీళ్ళు. ఒక ఛాలెంజబుల్ వ్యక్తులుగా వీళ్ళు ఉంటారు. వీళ్ళ భక్తి, వీళ్ళ శక్తి, వీళ్ళ ప్రార్థన ఎప్పుడు నిజాయితీగా ఉంటుంది, కానీ అది ఎప్పుడు కూడా ఆషామాషగా ఉండదు. ప్రైజ్ గాడ్. అండ్ నెంబర్ 4, లూక్ చాప్టర్ 18 and 30. లూకా 18వ అధ్యాయం 30వ వచనం. త్వరగా లూకా 18వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు వారు యేసు ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఇంకో వచ్చిన పైకి 29కి వెళ్ళి ఒకసారి. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, దేవుని రాజ్యము నిమిత్తం ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లినైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవము ఖచ్చితంగా పొందకపోడు. దేవునికి స్తోత్రం కలుగురు గాక. చాలా రెట్లు. ఎన్ని రెట్లు? అందుకే చెప్పా, ఈ దాదాపు 2016 నుండి 14 నుండి మరలా తిరిగి 24 or 25 వరకు మనం ఈ పని చేయలేదు. ఒక బాధ్యత కలిగినటువంటి వాళ్ళమై అప్పుడున్నటువంటి వాళ్ళు చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు బాధ్యత కలిగినటువంటి ఒక పని చేయటకు ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. నువ్వు డబ్బిచ్చినా, పిల్లల్నిచ్చినా, దశంభాగం ఇచ్చినా, నీ ఆస్తినిచ్చినా, ఏమిచ్చినా దేవుడు దానికి ఫిక్స్డ్ డిపాజిట్కి ముద్ర వేసి చెప్తున్నది ఏంటంటే, ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవం ఈస్ డామ్ ష్యూర్. దిస్ ఇస్ నాట్ మై వర్డ్, దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది క్రీస్తు యొక్క మాట. హల్లెలూయా. ఇది యేసు ప్రభు వారి యొక్క మాట. ఇహమందు 100 రెట్లు అన్నాడు, ఇహమందు చాలా రెట్లు. ప్రభువు కోసం మనం ఏది చేస్తే దేవుడు దానికి ఆయన చాలా అనేది ఒక వింత, ఆ వింతను ఆయన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అన్నిటికంటే వింత ఇంకొక వింత ఉంది, అది యేసయ్య చేశాడు. మన తండ్రిని ఫలాలు కలిగిన, పుష్పాలు కలిగిన, రకరకాల ఫలవృక్షాలు కలిగినటువంటి తోటలోంచి బయటకు తోలేసి తాళం వేసేసాడు. ఆ తోటను బయట నుంచి చూసి ఎన్ని తినేవాళ్ళము అక్కడ ఉంటే ఏంటో ఇప్పుడు తినటానికి ఏమి లేదు అన్నట్టు ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మన ప్రభు, మన అన్న ఏం చేశాడు మనల్ని? ఇప్పుడు ఆ తోట ఎండిపోయింది, తోట దగ్గర ఏమి లేదు, మొత్తం ఆ నదితో సహా ఎండిపోయింది, ఆ వాగుతో సహా ఎండిపోయింది ఇరాక్లో. కానీ నీకు నాకు చెయ్యి పట్టుకుని మనల్ని ఒక దేశంలోకి తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి? తోటలో నుంచి ఆయన బయటికి వెళ్ళిపోతే, ఆదాము మనల్ని బయటికి తీసుకొస్తే, మన యేసు పరలోకంలోకి మనల్ని తీసుకెళ్ళాడు. అక్కడ జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, జీవజలముల నది ఉంది. అది ఎండిపోవడం, వాడిపోవడం అనేది లేదు. హల్లెలూయా. మనందరం ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు? ఎక్కడికి చెప్పండి ఒకసారి. మీరు కమ్మని హెల్త్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు, కానీ పరలోకం అనే మాటే మాట్లాడట్లేదు అసలు. చెప్పండి ఒకసారి, పరలోకం అని చెప్పండి. ఆ రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏం తింటావంట? జీవవృక్ష ఫలాలు. ఏం త్రాగుతావంట? జీవజలముల నది దేవుడు అక్కడ మనకి ఉంచాడు.
ఇది వింత అంటారా కాదంటారా? చెప్పండి, వింతా కాదా? ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప స్థలాలకే కొన్ని చోట్లకు రాని. వైట్ హౌస్ మిమ్మల్ని ఎవడన్నా రానిస్తాడా? చెప్పండి. ఓటేసినోడిని ఏమైనా రానిస్తాడా? లేకపోతే రానివ్వరు. కానీ ఎక్కడికి? దానికంటే తెల్లదైనా అది ఇంకో వైట్ హౌస్, అది ఇది వైట్ హౌసే, అది వైట్ మ్యాన్షన్స్ అవి. అక్కడికి వెళ్ళే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. లెట్ అస్ హోప్. నేను ఒక వింతగా ఉన్నాను. మనుషులందరికీ ఎందుకు వింతగా ఉన్నానంటే, వింత కార్యాలు చేసే దేవుడు అతని జీవితంలో ఉన్నాడు. దావీదులో ఉన్నాడు కాబట్టి వింతగా ఉన్నాడు. ఈరోజు నీలో ఉండి ఈ వింత కార్యాలు జరిగిస్తాడు. తండ్రి, ఐఎమ్ ఫర్ యూ, హ్యావ్ యువర్ వే ఇన్ మీ అని ప్రభువుకు అప్పగించుకుందాం. కళ్ళు మూసుకుందాం, ఒకసారి కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. క్షణమైనా మరువలేదు గొప్ప వాత్సల్యముతో నన్ను సమకూర్చుచున్నావు నీవు, దైందల దీవెనలతో. శ్రమైనా మరువలేదు గొప్ప వాత్సల్యముతో నన్ను సమకూర్చుచున్నావు నీవు, రెండంతల దీవెనలతో. కన్నీటితో విత్తుచు ఓపికతో ఎదురు చూచుచు సహనముతో నీ కొరకు కనిపెట్టియుంటిని. కన్నీటితో విత్తుచు ఓపికతో ఎదురు చూచుచు సహనముతో నీ కొరకు కనిపెట్టియుంటిని. నా కొరకు వింత కార్యాలు ఎన్నో చేయుచు, నా నోటి నిండా నవ్వు నింపుచు, కోల్పోయినవన్నీ మరల సమకూర్చుచు, నన్ను సిగ్గుపరచని నా దేవుడవు. మనమైనా మరువలేదు గొప్ప వాత్సల్యముతో నన్ను సమకూర్చుచున్నావు నీవు, రెండంతల దీవెనలతో. క్షణమైనా మరువలేదు గొప్ప వాత్సల్యముతో నన్ను సమకూర్చుచున్నావు నీవు, రెండంతల దీవెనలతో. దానికి ఈ నిరీక్షణ ఈరోజు ఆశపడుతున్నావా? దావీదును చూసిన అన్నలకు ఒక ఆశ్చర్యం, వాళ్ళ నాన్నకి ఇంకా ఆశ్చర్యం. నాకు లేని తెలివితేటలు వీడికి ఎక్కడి, మాకు లేని సామర్థ్యం వీడికి ఎక్కడిది? ఇంత జ్ఞానం, ఇంత ధైర్యం, ఇంత పరాక్రమం, ఇంత రోషం ఎక్కడిది? ఇంత వివేకం ఎక్కడిది? తన మీద నిలిచిన ఆత్మది, తన మీద నిలుచుచున్న ఆత్మది, తన మీద నిలిచిన అభిషేకం యొక్క శక్తి. అయ్యా, ఈరోజు we welcome the same spirit upon each and everyone this morning. మాలో ఉన్న నీ సంకల్పాలు, మా ఆలోచనలు ఉనికిలోకి రావాలంటే దాన్ని టచ్ అవ్వాల్సిన అగ్ని టచ్ అవ్వాలి. నీ ఆత్మ ఈరోజే మమ్మల్ని తాకునుగాక, తాకునుగాక. నీ బిడ్డల విషయంలో వారి సంకల్ప ఉద్దేశాలు, నా దేవుని ఏర్పాటు యేసు క్రీస్తు నామములో ఆయన మహిమకు కీర్తి కలుగునట్లు పరిశుద్ధాత్మ ఇప్పుడే వాటిని ప్రారంభించునుగాక. దావీదు విషయంలో దాన్ని అగ్రెసివ్గా బయటికి తెచ్చినట్లు, దాన్ని పనికి పెట్టినట్లు, రుజువు చేయించినట్లు, రుజువుగా నిలబెట్టినట్లు, పేరు ప్రఖ్యాతులతో దేశంలోనే పొగడబడినట్లు నా దేవుని కార్యాలు ప్రారంభమగునుగాక. నాట నుండి కాదు, ఈ రోజు నుండే ఆ కార్యాలు ప్రారంభమగునుగాక. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మేలు జరుగునుగాక. మా చీడ పురుగులు, పసర పురుగులు, గొంగళి పురుగులు ఏవేవి నష్టాలు కలిగిస్తున్నావో అది యేసు నామములో డ్రాప్ అయి పడిపోవునుగాక. మా కొరకు వింత కార్యాలు జరిగించు దేవుడు. ఒక్క రాత్రిలో
ఇజ్రాయేలు పరిస్థితి మార్చిన వాడు మా పరిస్థితిని మార్చును గాక. యోబు యొక్క స్థితి గతిని మనుషులు ఊహించిన దానికంటే మిన్నైన విధిగా చేసిన దేవుడు ఈ కార్యం జరిగించునుగాక. ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్య జీవమును ప్రతి ఒక్క సమర్పణకు, ప్రతి ఒక్క ఆఫరింగ్కి దేవుడు అనుగ్రహించునుగాక. మేము ఏదేన్నే పోగొట్టుకున్నాం, కానీ పరలోకాన్ని మేము పొందుకున్నామయ్యా. పరలోకం మాకొక వింత, పరలోకం మాకొక కనాను, పరలోకం మా గమ్యస్థానం. ఆ రాజ్యం మేము స్వతంత్రించుకొని నేను మహిమపరచు భాగ్యం అనుగ్రహించమని, సంఘాన్ని ఆశీర్వదించమని, ఇటు ఆశతో నీ బిడ్డల్ని పైకి లేపుమని, వింత కార్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రతి ఒక్కరిని మార్చుమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.